బాయ్ కేసు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో అండగా ఉన్నారని కర్నూలు జనసేన ఇన్ఛార్జి అర్షద్ అన్నారు. ప్రీతిబాయ్ విషయంలో న్యాయం జరగాలని కర్నూలులో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారని గుర్తు చేశారు. ప్రీతిబాయ్ తల్లిదండ్రులకు జనసేన నాయకులు అండగా ఉన్నారని తెలిపారు. వైసీపీ హయాంలో ప్రీతిబాయ్ కేసులో ఎలాంటి న్యాయం జరగలేదని, తనపై 7 కేసులు పెట్టి వేధించారని అర్షద్ తెలిపారు. తనపై వేధింపులను భరించలేకే తన భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుందన్నారు. జనసేన పోరాటం వల్లే ప్రీతిబాయ్ తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అందాయని తెలిపారు. ఇంత చేసినా ఇప్పుడు ప్రీతిబాయ్ తల్లి పార్వతీబాయ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం సరికాదన్నారు అర్షద్. వాస్తవంగా చెప్పాలంటే ఈ కేసులో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనేసి ఏ రోజు కర్నూలు నడిబొడ్డు నుండి కంట్రోల్ రూమ్, ఓల్డ్ కంట్రోల్ రూమ్ వరకు రాజుగారి సెంటర్ నుండి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి మార్చ్ చేశారు. దాదాపు 2 లక్షల మంది జనాలు వచ్చారు. వచ్చి ఒక తల్లి బాధ కోసం, ఒక తల్లి ఆర్తనాదన కోసం, ఓ తల్లి తాను పడుతున్న తపన కోసం పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. మొట్టమొదటగా ఆ రోజు వచ్చేసి వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత అప్పుడు సుగాలి ప్రీతి గారి తల్లి గారు వెళ్ళారు. అప్పటికి ఇక్కడ చాలా ఉద్యమాలు జరిగాయి, ప్రజా సంఘాలు అన్నీ పోరాడాయి. ఆయన ఒకసారి మాటిస్తే కట్టుబడతారు. ఆయన విలువైన సమయాన్ని వదులుకొని, కాల్ షీట్ని వదులుకొని రోజు 2 కోట్ల రూపాయలు, దాదాపు 2 లక్షల మంది జన సైనికులు, జన సమూహంతో వచ్చేసి ఆ తల్లి బాధ కోసం, ఆ తల్లి బాధ కాదు చిన్న మాట కోసం మేమున్నాం అనేసి ఆ రోజు ఆ తల్లి కోసం జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనేసి ర్యాలీ చేసి ఆ తల్లి వెంట బాసటగా మేముంటాం, నీ కోసం పోరాడతాం అనేసి మాట ఇచ్చాం.